ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఇక సొంత గడ్డపైనే మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి సెగ తగిలింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరం ఒక్కసారిగా బయటపడింది. సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. వరంగల్ తూర్పులో అభివృద్ధి కంటే కేసుల రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు గుప్పించారు. కొండా సుష్మిత వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా కుటుంబానికి రాజకీయ పదవులు, నిర్ణయాలపై అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మంత్రి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరు ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. నువ్వు ఇటు కొట్లాడుకుంటూ అటు కాంటాక్ట్ పెట్టుకున్నావు అని పరోక్షంగా తెలియపరిచినట్టే కదా. అంటే నీ వైఖరి ఏంది? ఇప్పటికి ఎన్ని పార్టీలు మారుతావు? కాంగ్రెస్ ఆయే, వైఎస్ఆర్ ఆయే, టీఆర్ఎస్ ఆయే, కాంగ్రెస్ ఆయే, మళ్ళీ ఇప్పుడు ఇంకో పార్టీ కోసము మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోతానికి ప్రయత్నం చేస్తానట్టే కదా. కిషన్ రెడ్డి మాకు సంబంధం లేడు, అటువంటి వాళ్ళని తీసుకోమని చెప్పాల్సింది పోయి మా అధిష్టానంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసుకొని నిన్నటి మన స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. అంటే నువ్వు ఆ కాంటాక్ట్లు పెట్టుకున్నావు అని చెప్పేసుకొని మనం చెప్తా ఉన్నా. ఇంతటి అవకాశవాది, ఇంతటి అహంకారపూరితమైన వ్యవహార శైలి ఉన్నవాళ్ళు లేదు. ఇప్పుడు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము కాంగ్రెస్ తరఫున మేము చాలా ఖండిస్తున్నాం. ఆమె ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందో వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చారో బీసీలకు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కొండా సురేఖ గారికి ఫస్ట్ బీసీ మహిళ అని చెప్పి అటవీ దేవశాఖ మంత్రిగా ఏమైనా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే వరంగల్ తూర్పులో కూడా ఒక బీసీ బిడ్డకు గ్రంథాలయ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ బీసీలకు అన్యాయం చేయలే. ఇదే మునుగోడు కాపు జిల్లా అధ్యక్షునిగా నేను వరంగల్లో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సభలు పెట్టి వేములవాడలో కానీ, సిరిసిల్లలో కానీ, హైదరాబాద్లో కానీ ఎన్నో సభలు విజయవంతం చేశాను. Big TV without fear or favor.